అందరికీ భోజనం, మన్మలు మన్మరాళ్ళు అందరు కొడుకులు కోడళ్ళు అందరు సండే ఆడనే భోంచేస్తాం ప్రతి సండేనా? బాగుంది ఇది. అయితే ఆ సండే భోజనానికి వీళ్ళందరిని కూర్చోడితే లచ్చన్న నేను తోలుతాను, వద్దు సార్ నేను తోలుకుంటాను సార్ ప్లీజ్. సరే సార్ అని బండి ఇచ్చేసి నువ్వు పక్క కూర్చో నేను ఇంకా కూర్చుంటా అన్న. ఇంకా బండ్లో కూర్చున్నా. ఎందుకట్లా? ఓకే, ఆయన పక్కన కూర్చోద్దు. ఇక బండి నడిపించిండు. అప్పుడు దాటిపోయినాం మేము గండిపేట మిలిటరీ ఏరియాకి వచ్చినాం. ఆ మిలిటరీ ఏరియా కాడ పక్కకోమో కోళ్ళ ఫారాలు ఉన్నాయి. మేల్రాయి 23 మేల్రాయి ఉన్నది, క్రాసింగ్ ఉన్నది. ఆ క్రాసింగ్ కేడితే ఆడికి ఒక లారీ రోడ్ వచ్చిండు. ఈయన టర్న్ చేసే బదులు దాన్ని కొట్టేసిండు ఎన్టీఆర్ గారు. అది మేల్రాయి లేకపోతుంటే పెద్ద గుంతలకు పడిపోతుంటుంది. స్టాండర్డ్ 2000. ఇక లచ్చన్న చూడు ఏముంది, ఏం రాదు, 2 కాళ్ళు బట్టి బయటికి గుంచిన, నువ్వు పోసారి ఇడికెళ్ళి నువ్వు పో అని వేరే కార్లో పంపించేసినాం. మళ్ళీ మీడియా చూస్తే పెద్ద మళ్ళీ బండి తీసి తోసి కోళ్ళ ఫారం ఇంకా సైడ్ పెట్టేసిన. మిర్రర్ పలిగిపోయింది, పెద్ద మిర్రర్ అద్దం పలిగిపోయింది, మడ్గాటు బెండ్ అయిపోయింది, మళ్ళీ హెడ్ ల్యాంప్ పలిగిపోయింది. మనుషులు ఎవరు తిరగలే, ఐడియా లేరు, ఎవరు లేరు. బండి తీసి కోళ్ళ ఫారం పక్కకి ఎక్క పెట్టేసిన, పెట్టి పోయినా గండిపేట. పోయి ఆడికి వెళ్ళి ఫోన్లో మొత్తం పీడబ్ల్యూ వర్క్షాప్ మా వాళ్ళకి అందరికి చెప్పేసిన. మిర్రర్ పోయింది, కార్లు ఏమేమి పోయినా అన్ని చెప్పేసిన, మడగాడు పోయింది, బాంబేకి వెళ్ళి తెప్పించేసిర్రి. 10 గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి కార్ పెడతారు, మీరు మొత్తం రిపేర్ చేసేసి మళ్ళీ 5:30 మటుకు బండి హ్యాబిట్స్లో ఉండాలి. అప్పుడు హ్యాబిట్స్లోనే ఉంటుంది. 5 గంటల మటుకు మొత్తం బండి రిపేర్ అంతా చేసి పెట్టేసారు. తెల్లారి ప్రెస్ వాళ్ళు వచ్చారు, అందరు గుంపు. తెలిసిపోయింది వాళ్ళకి. అయితే మొత్తం నేను చూసుకొని ఒక ఫైల్ తీసుకొని 2 గీతలు పెట్టిన బంపర్కి. మీరే? పెట్టగానే అది యాక్సిడెంట్ అయింది. ఎవడన్నాడు యాక్సిడెంట్ అయిందని? బండి చూసుకోర్రా అంటే బండి చుట్టూ తిరుగుతున్నారు. అంతల మీద సార్ వచ్చిండు. ఏం లచ్చన్న సార్ బండి యాక్సిడెంట్ అయితే ఇక ఎవరు చెప్తున్నారంటే ఇక ప్రెస్ వాళ్ళు అంతా వచ్చారు. ఏం బ్రదర్ ఎవరు చెప్పారు అని బండ్లో కూర్చున్నాడు. మళ్ళీ బండ్లో కూర్చొని అదే బండ్లో వెళ్ళిపోయాను. ఏం లచ్చన్న ఇక ఇద్దరమే ఉన్నాం అప్పుడు. ఏం చెప్పించు? నేను మిర్రర్ వేయించిన సార్, అద్దం వేయించిన, మడ్గాట్ వేయించిన, హెడ్ ల్యాంప్ గ్లాస్ వేయించిన, ఇవన్నీ ఎట్లా చెప్పించాను? బాంబేకి వెళ్ళి తెప్పించాను సార్ ఫ్లైట్లో. బాంబే అక్కడనే ఫర్నిచర్ అక్కడనే ఉంటుంది అనమాట. మళ్ళా పొద్దుగానే ఈడబెట్టమన్నా పెట్టేసాడు సార్. వెరీ గుడ్. అప్పుడు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు మటుకు గండిపేట వచ్చేసినాం, గట్టిగా పట్టుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా శాపం లాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళ ఎన్టీఆర్ గారు నాన్నగారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారని విన్నాము, హరికృష్ణ గారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారు. అది ఏమో ఈయన కూడా యాక్సిడెంట్ అయ్యి త్రుటిలో ప్రమాదం తప్పింది, మీరు చెప్తుంటే అర్థమైంది. అలా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయనకు కూడా యాక్సిడెంట్ అయింది. అదే పొజిషన్లో అయింది, అక్కడనే ఆ ఏరియాలోనే అయింది. ఇక్కడ మనకు జూ పోయే ముందు ఆడ కూడా అయింది. అదే అయింది. వాళ్ళకి ఈ యాక్సిడెంట్ గండం ఉంది అని చెప్పేసి ఉండొచ్చు, పోయి దానికి ఏం చెప్తాము. అదిగాక ఎన్టీఆర్ హరిబాబు పర్ఫెక్ట్ నడిపిస్తాడు కార్. అయితే మాటలో వచ్చింది హరిబాబు ముంగట్నే హరి కరెక్ట్ నడిపిస్తుంటే లచ్చన్న తర్వాత నువ్వు అంత పర్ఫెక్ట్ కాదు నువ్వు అనేసాడు. నీది రఫ్ డ్రైవింగ్. లచ్చన్న స్పీడ్ నడిపి కంట్రోల్ చేస్తాడు, స్మూత్గా నడిపిస్తాడు. ఒకసారి మన విజయవాడ పోతుంటే నల్గొండ దగ్గర రైల్వే ట్రాక్ ఉన్నది. ఆ ట్రాక్ కాడ స్పీడ్ బ్రేక్ లేదు. అది ఎప్పుడు రోడ్డు పోతూనే ఉంటాం కదా, అది స్పీడ్ బ్రేక్ లేదు. నా బండి కాంటసా దగ్గర పోయినాక దాన్ని చూసి సడన్ బ్రేక్ వేసి మొత్తం ఇట్లా లెఫ్ట్ టర్న్ చేసేసిన కంప్లీట్. టర్న్ చేసి ఇట్లా ఎక్కినాక మళ్ళీ ఇట్లా ఎక్కాలి, దిగాలి. అయితే సార్ తమ్ముడు ఉన్నాడు. ఏం తోలుతున్నావు అన్నాడు. తమ్ముడు నోరు మూసుకో, లేకపోతే బండ్లకి వెళ్ళి దిగిపో, లచ్చన్న డిస్టర్బ్ చేయ. ఏమంటున్నావు చూడు, నేరుగా అట్లనే తీసుకుపోతే చెంపర్ బ్లాక్ అయిపోతుంది,
చెంపర్ పలిగిపోతుంది. ఆయన క్రాస్ చేసిండు, బ్రేక్ కంట్రోల్ చేసిండు, ఒకటి ఎక్కించినాక ఒకటి ఎక్కించిండు. అదే ఆయన కంట్రోల్. దిగిపో, సారీ లచ్చన్న, సారీ అన్నాను. లచ్చన్నకు సారీ చెప్పు, పోనీ సార్ అన్న. అట్లా ఆయన ఎవరు మాట అనకపోతుండే, ఏమన్నా మాట పడకపోతుండే. ఒకసారి నిమ్మకూరు పోతున్నాం, వాళ్ళ బామ్మర్ది పెళ్ళి, బిడ్డ పెళ్ళి. ఓకే, వీడికి వెళ్ళి బయలుదేరినాం. 3 గంటలకు ఇక్కడ 9 గంటలకు బయలుదేరి ఇంకా టైం ఉన్నది. మధ్యలో రోడ్లో ఆపేసినాం. ఆయన టిఫిన్ తెచ్చింది, ఆ టిఫిన్ తినేసిండు. అదే కైమ ముట్టీలు, ఒక 2-3 ముట్టీలు నాకు ఇచ్చేసిండు. నేను తినేసిన, నీళ్ళు తాగేసిన. ఇంకేంది ఉండి ఇంకా 5 నిమిషాలు ఉంది సార్, పోదాం. కరెక్ట్ 5 నిమిషాలకు మ్యారేజ్ హాల్కు పోయినాం. మ్యారేజ్ హాల్కి పోయాక మ్యారేజ్ అత్యంత లేచిండు. నేను బండి కూడా తిప్పలే, ఆడ కట్టెలు గుట్టలు ఉన్నాయి, దాంట్లో కొద్దిగా కన్స్ట్రక్షన్ అయింది. అట్లా తిప్పుకుంటూ వచ్చిండు. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ 9 గంటలకి పొద్దుగాల హైదరాబాద్. ఎందుకు అట్లా? ఏడ ఆగడబ్బా ఆయన. మ్యారేజ్ అంటే మ్యారేజ్కి అచ్చంచ లేసే వచ్చేస్తాడు. ఆసుంటి మనిషి 2 గంటలు నా ఇంట్లో కూర్చున్నాడు. మా ఇంటికి వచ్చి 2 గంటలు 2 గంటలు కూర్చున్నాడు. ఎవరి దగ్గర కూర్చోలేదు. అసలు ఎందుకు వచ్చింది మీ ఇంటికి? భోజనానికి రమ్మన్నా. మీరే రమ్మన్నారా? ఏమన్నా అకేషన్ ఉండే? సత్యనారాయణ వ్రతం ఉండే, వ్రతానికి వచ్చిండు. ఈ మళ్ళా సీఎం అయితే వ్రతం చేస్తా అన్నది మా భార్య మొక్కుకున్నది. అది చెప్పిన, నేను వస్తా లచ్చన్న అన్నాడు. నేను ఒక్కొక్కరు సార్ నా భార్య మొక్కింది అన్న, నేను వస్తా లచ్చన్న అంటే 2 సార్ అన్న. అట్లా వచ్చిండు ఆయన. ప్రజెంట్ సీఎం ఉన్నప్పుడే వచ్చిండు. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు రోజు ఏం జరిగింది? అసలు ఆయన చనిపోయే ముందు రోజు 2-3 డేస్ ముందు ఎట్లుండే ఆయన పరిస్థితి? ఎట్లుండే ఆ రోజు? ఒక్క రోజు ముందు ఆయన పళ్ళ డెంటింగ్ అవుతున్నది లోపట్లనే, ఇంట్లోనే. ఓకే, అంతకుముందు ఒకటి చెప్పినారు, బయటికి పోయేస్తుంటే బాబు పాలన ఎట్లుందని అడిగినారు. అయితే ఇంట్లోనే డెంటింగ్ చేస్తుండు. సైఫుల్లా బేగ్ అమెరికాకి వెళ్ళి వస్తాడు, ఆయన అమెరికాలోనే ఉంటాడు. సార్ ఫోన్ చేసాకనే ఆడికి వెళ్ళి వస్తాడు. ఆయన పండ్లు తీసుకొని వస్తాడు. ఇక్కడ రామచంద్రరావు ఇద్దరు కలిసి చేస్తుంటే నన్ను పిలిచిండు. పోరుడు వచ్చి పిలిచిండు, అన్న సార్ రమ్మంటున్నాడు. పోతాగానే వాళ్ళని ఇట్లా ఆపేసాడు. ఇట్లా అనగానే వాళ్ళిద్దరు ఆగిపోయారు. 2 లచ్చన్న అన్నాడు. ఏం సార్ అన్నాడు, మీరు చైతన్యరథం సిద్ధం చేయండి, మనము క్యాన్వసింగ్ చేద్దాం, మనం ఏందో వీనికి చూపెడతాం, వీనికి పాతాళంకి దొక్కేస్తా బాబుని, మనం ఏందో వీళ్ళకి చూపెడతాం. నేను సార్ ఇంత రెడీగా ఉన్నా సార్, ఖాళీ బ్యాటరీలు వేయాలి అన్నాడు. ఆయన నోటికెళ్ళి వచ్చిన వాడు ఎప్పుడు వెళ్ళి రా అంటాడు ఆయన. అయితే నువ్వు పో లచ్చన్న అనేసిండు. నువ్వు పో అంటే ఇంటికి పో, లేకపోతే వెళ్ళి రా లచ్చన్న అంటాడు ఆయన. బయటకు వచ్చేసి, అరే నేను ఎన్నడలేంది ఈ మాట అన్నాడు. అప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు లేందుకు ఇట్లా అన్నాడు అని నా మనసు కలకల మొత్తుకుంటున్నది. ఆయన సెక్యూరిటీ అయిన ఉన్నాడు, ఆయనకు చెప్పినా కూడా పోనీ అని ఏదో ఒక మాటలు అన్నాడు. వచ్చి దానికి ఎందుకు, నువ్వు పోరాదు, పొమ్మన్నాడు కానీ పో అన్నాడు. నేను పోను సార్ అని 6 గంటల దాకా ఉన్నా. 6 గంటలకు భగవాన్ దాస్ సెక్యూరిటీ అయిన ఉన్నాడు, ఆయనకు చెప్పిన, అరే 4 గంటలకు బొమ్మన్నాడు రా, నేను పోలే, నా మనసు ఒప్పుతలేదు, ఇప్పుడు 6 అవుతుంది, ఇక బయటికి వెళ్ళాడు కదా, ఇక నేను పోతున్నా, ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పు అన్నా. 4 గంటలకు ఫోన్ చేసిండు. ఆ ఫోన్ కూడా ఆయన పెట్టిన ఫోనే నాకు ఇంట్లో. ఎన్టీఆర్ గారు ఆయన ఫోన్ లేదు ఆ లచ్చన నీకు అని మనిషి కోటేశ్వరరావుకి చెప్పిండు. కోటేశ్వరరావు ఫోన్ లేదంట చూడు అంటే ఫోన్ పెట్టేసి, ఇక అదే ఫోన్ లాస్ట్ ఫోన్. తొందర రా లచ్చన అన్నాడు. 4 అవుతుంది అప్పుడు. 15 నిమిషాలలో రోడ్ నెంబర్ 13 పోయినా. నా చేతకు మోటార్ సైకిల్ ఎత్తేసి సీదా మీదికి పోయినా. మీదికి పోగానే ఆయన ఎప్పుడు ఆయన పండుకోవాలంటే పట్టు వస్త్రం ఇప్పేస్తాడు, అంగి ఇప్పేస్తాడు, దోతి ఇప్పేస్తాడు, మళ్ళీ తుండుగుడ్డ చుట్టుకుంటాడు, తెల్ల లుంగి తెల్ల కండువ కప్పుకుంటాడు పండుకుంటప్పుడు. ఆయన రోజు షార్ట్ ట్రాక్ వేసుకోడు, తెల్ల లుంగే కట్టుకుంటాడు. తెల్ల లుంగి కప్పుకుంటాడు, కండువ తువాలు కప్పుకుంటాడు తెల్లది. ఆ రోజు పట్టు వస్త్రమే ఉన్నది ఆయన పెయ్యి మీద, పట్టు వస్త్రం ఉంది. పండుకొని ఉన్నాడు. మొత్తం దగ్గర పోయి చూసిన, మొత్తం ఇదంతా బ్లాక్ అయిపోయింది కంప్లీట్.
నల్లగా అయిపోయాడు, లేకపోతే ఎర్రగా ఉంటుండే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.